పాదయాత్ర దగ్గరికి పోయి అడ్డుకొని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి మీరు లేఖ ఢిల్లీకి పంపించవలసిందని చెప్పి లేఖ రాపించింది నేను. వైఎస్ జగన్తో లేఖ రాపించింది నేను. ఏమయ్యా తెలంగాణ తెచ్చినాం మేము అని చెప్పుకుంటున్నావే, నువ్వా తెలంగాణ తెచ్చింది? మీ అయ్యనా? ఒక్కరోజు జైల్లో ఉన్నారా మీరు? ఒక్కరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారా? ఒక్కనాడు లాఠీ దెబ్బ తిన్నారా? ఎట్లా సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చినామని చెప్పుకోవడం సమంజసం కాదు అని అంటున్నా. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు, మేమిచ్చిన రిపోర్టు మీద, నేనిచ్చిన రిపోర్టు మీద జూబ్లీ హాల్లో మీటింగ్ జరిగితే శ్రీకృష్ణ కమిటీకి 4 గంటలు నేనిచ్చిన రిపోర్టు మీద 7 పేజీల రిపోర్ట్ రాసి పార్లమెంట్ శ్రీకృష్ణ కమిటీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సిండే అధ్యక్షుల కమిటీ ఉంటే ఆ కమిటీకి పంపారు. దాన్ని చూసే కేసీఆర్ జనికి ఓహో ఇది నాకు పేరు వచ్చినట్టు లేదు, గజ్జల కాంతం ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రం గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి, అన్ని వర్గాల గురించి మాట్లాడి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా వివరించి చెప్తే ఆ 7 పేజీల లేఖ ఈయన పార్టీ అధ్యక్షుడిగా ఎంపీగా ఆ లేఖ తెప్పించుకొని అప్పుడు నా దగ్గరికి చర్చలకు వచ్చాడు. నీ అయ్యన తెలంగాణ సాధించినోడైతే గజ్జల కాంతం దగ్గరికి చర్చలకు ఎందుకు వచ్చాడని అడుగుతున్నా. గజ్జల కాంతం మనం అందరం కలిసి ఉద్యమం చేయాలి, మనం వచ్చేది తెలంగాణ లక్ష్యం కదా, తెలంగాణ కోసం అందరం కలిసి ఉద్యమం చేస్తేనే ఈ రాష్ట్రం వస్తుందని చెప్పి ఇది వాస్తవం కాదా? మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు మీ అయ్యా? మమ్మల్ని ఏమని మోసం చేశాడు? తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ లక్ష్యం కోసం మనం అందరం కలిసికట్టుగా ఉద్యమం చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పాడు మీ అయ్యా. అది గుర్తు చేస్తున్న కేటీఆర్ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? జేసీ చైర్మన్ గా నా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? కాంతం మనం అందరం కలిసి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వస్తుంది, ఇది నా ఒక్కంతో రాదు, వచ్చే పరిస్థితి లేదు, మనం దారులు వేరైనా లక్ష్యం ఒకటి కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కలిసి పనిచేయవలసిందే మనము అని చెప్పి పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 3 గంటల దాకా స్టేట్ మీడియా, నేషనల్ మీడియా కూడా ఉంది, సాక్ష్యం వాళ్ళే. ఇది వాస్తవం కాదా కేటీఆర్? అందుకోసమే ఆనాడు ఎస్ కలుద్దాము, తెలంగాణ కోసమే కలుస్తున్నా, నీకోసం కాదు, తెలంగాణ రాష్ట్రం కోసమే మీరు రండి అని చెప్పాను. నేను కలవడం కాదు, మీరు రండి మాతోని. అట్లా కలిసి ఉద్యమం చేశాం, పోరాటం చేశాం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చాను. ఆనాడు కేసీఆర్ అన్నాడు, కాంతం చంద్రబాబు నాయుడు గారితో లేఖ ఇవ్వడం నాతో కాదు, నీవే ఆ పని చెయ్యాలి, ఆ పేరు నీకే వస్తుంది, రేపు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో నీవు కీలక పాత్ర వహిస్తావు, తెలంగాణ ఉద్యమకాలంతా కీలక పాత్ర వహిస్తారు, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులను కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తారు, సీఎంను దళితుల్ని చేస్తున్నా, రేపు ప్రభుత్వంలో నీవే ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పాడు. అది గుర్తు చేస్తున్నా ఈరోజు. ఇది వాస్తవం కాదా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు అని చెప్పాడు, మభ్యపెట్టాడు, మోసం చేశాడు. నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు, సీఎం అవుతావు, మంత్రి అవుతావు, ఫలాని ప్రొఫెసర్ మంత్రి అవుతాడు, ఫలాని బీసీ మంత్రి అవుతాడు, ఫలాని ఎస్సీ మంత్రి అవుతాడు, ఫలాని ఎస్టీ మంత్రి అవుతాడు. రాష్ట్రం మొత్తం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం అన్ని వర్గాల ప్రజలను మనము ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవాలి, నీళ్లు, నిధులు అన్ని ఇస్తామని చెప్పావు. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేస్తే 4 కోట్ల ప్రజలకు నాయకత్వం తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇటు నేను, ఇటు ఉద్యోగ సంఘాలు 4 కోట్ల ప్రజలకు నాయకత్వం వహిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా. ఇది ఎందుకు వివరిస్తుందంటే, నువ్వు ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు తెలంగాణ మేము తెచ్చాం, ఎవడబ్బ సొమ్మరా తెలంగాణ, నీ అయ్య జాగిరా తెలంగాణ, ఎస్ తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పత్రం వహించింది మేము, ఇది వాస్తవం, సాక్ష్యాలు ఉన్నాయి మీడియానే. అది గుర్తు పెట్టుకోవాలంటున్నా. మోసమొద్దు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 4 కోట్ల మంది ప్రజలను మోసం చేశారు.
ఇది వాస్తవం కాదా? దోపిడీ జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. తెలంగాణ ఉద్యమకారులను అణిసివేశారు. తెలంగాణ ఉద్యమకారులను 10 సంవత్సరాలలో ఏనాడన్నా తెలంగాణ వచ్చిన రోజు ఇగో తెలంగాణ కోసం గజ్జల కాంతం కొట్లాడాడు, తెలంగాణ కోసం కోదండరాం కొట్లాడాడు, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పెరమర్తి రవి రాజారాం యాదవ్ కొట్లాడాడు. ఎన్నడన్నా తెలంగాణ ప్రజలకు పరిచయం చేశారా? తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం వేదికల మీద మాట్లాడావా? 10 ఏళ్లల్లా కేసీఆర్ కేటీఆర్ మీరు అంటే శ్రమ మాది, కష్టం మాది, రాష్ట్రం కోసం ఉద్యమం చేసింది మేము. రాష్ట్రం వస్తేనే కేసీఆర్ సీఎం, లేకుంటే జీవిత కాలంలో ఏనాడు కూడా సీఎం కాకపోతుండే. ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తేనే సీఎం అయినరు, గుర్తు పెట్టుకోండి అంటున్నా. ముఖ్యమంత్రి అయినరు, రాష్ట్రం రాకపోతే నీ అయ్యే ఇప్పుడు కాదు ఇంకా 100 సంవత్సరాలైనా సీఎం కాకపోతుండే, ఉమ్మడి రాష్ట్రంలో కాకపోతుండే అని చెప్తున్నా. మంత్రి కాకపోతుంటే వినువు, నీ హరీష్ రావు మంత్రి కాకపోవు. ఇవాళ 3 లక్షల కోట్లు మీరు సంపాదించుకోపోదురు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు దోపిడీ చేయకపోదురు అంటున్నా. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. మీరు ఎంత దోపిడీ చేశారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేశాడు కేసీఆర్. 3 లక్షల కోట్లు దోపిడీ చేశారు. విపరీతమైన ఆస్తులు సంపాదించారు. ఇది వాస్తవం కాదా? ఇంకా నీటి పరునిగా మేము తెలంగాణ తెచ్చినాం అని మాట్లాడడానికి సిగ్గు లేదనంటున్నా. ఇయ్యలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధమ్మ కన్నీరు గార్చి, సోనియా గాంధమ్మ ఆనాడు కన్నీరు గార్చి నా బిడ్డలు చనిపోతున్నారు, ఈ 4 కోట్ల ప్రజలకు నేను తెలంగాణ ఇవ్వవలసిందని చెప్పి సోనియా గాంధమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. సోనియా గాంధమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అవునా అని అడుగుతున్నా. నీ అయ్యనే ఒప్పుకున్నాడు కేసీఆరే. వాస్తవం సోనియా గాంధమ్మ తెలంగాణ ఇవ్వడం మూలంగానే ముఖ్యమంత్రి అయిందని చెప్పి 2014 అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. అది గుర్తు చేస్తున్నా. ఎట్లా మాట్లాడుతున్నావు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎవరి పాలైందే? తెలంగాణ మీ పాలైంది, మీ కుటుంబం పాలైంది. తెలంగాణ మీ పాలైంది, మీ కుటుంబం పాలైంది. ఇవాళ ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుల మీద ఉక్కుపాదం, దళితుల మీద ఉక్కుపాదం, బీసీల మీద ఉక్కుపాదం, మైనార్టీల మీద ఉక్కుపాదం, తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. మాట్లాడితే కేసులు పెట్టారు, మాట్లాడితే అరెస్ట్ చేశారు. ఎందుకోసం తెచ్చుకున్నామా తెలంగాణ? ఎందుకోసం తెచ్చుకున్నామా తెలంగాణ? 10 ఏళ్ళు నిర్బంధం. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. మీరు అంతా ఇంత కాదు దోపిడీ చేసింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని మేము పంపిస్తాం, ఆంధ్ర వాళ్ళని ఇక్కడ నుండి పంపిస్తాం అని చెప్పావే. ఏ ఆంధ్ర వాళ్ళనైతే పంపిస్తామన్నారో అదే ఆంధ్ర పెట్టుబడిదారులందరూ కేసీఆర్ చుట్టూ 10 ఏళ్ళు ఉన్నారు. కాంట్రాక్టర్ వాళ్ళే, వ్యాపారాలు వాళ్ళే, తెలంగాణ భూములు వాళ్ళకే. వాళ్ళను బీనాం పేర్ల మీద పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోషేశారు. ఇది వాస్తవం కాదా? మరి ఇక్కడే పోయినరు తెలంగాణ పెట్టుబడిదారులు ఎటుపోయినరు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యతిరేకులందరూ మీ చుట్టూ ఉన్నారు. ఇవాళ మీ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, తెలంగాణ అద్దన్నటువంటి వాళ్ళే కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నారు. అది గుర్తు పెట్టుకోవాలి. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరున్నారు? తెలంగాణ వద్దు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కేసీఆర్ క్యాబినెట్లో ఆ ప్రభుత్వ భాగస్వాములై ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇంకా సిగ్గు లేకుండా ఇయల్లో మేము తెలంగాణ మేమే తెచ్చామని చెప్పుకుంటున్నవే. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇయల్లో బీఆర్ఎస్ నాయకులు మాత్రమే మీరు తప్ప తెలంగాణ ప్రజలకు మీకు ఎలాంటి సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్రానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. అది గుర్తు పెట్టుకోవాలి. ఇయల్లో ఇంకో విషయం, ఇయల్లో మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులంతా హైదరాబాద్ నుంచి పోలేదు. 2014 నుంచి 2023 దాకా ఆంధ్ర పెట్టుబడిదారులంతా కేసీఆర్, కేటీఆర్ చుట్టుండి కేసీఆర్ కు, కేటీఆర్ కు
దోసిపెట్టారు, వాళ్ళు దోసుకున్నారు. ఇది వాస్తవం. ఇవాళ పవన్ కళ్యాణ్ రావడానికి కారణం ఎవరో? కేటీఆర్. ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడానికి ఎవరో? ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్తున్నా దయచేసి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. అదేవిధంగా కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతుంటే, ప్రశాంతంగా తెలంగాణ పరిపాలన జరుగుతుంటే, ఇయ్యల్లో మిలిటెంట్లను తయారు చేసి ఒక ఉగ్రవాద రూపంలో, తీవ్రవాద రూపంలో బీఆర్ఎస్ కార్యకర్తలను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేస్తామని చెప్పింది మీ మాజీ ఎంపీ సుమనే కదా. ఆయనతో చెప్పించింది కేటీఆరే కదా. దానికి నాయకత్వం వహించింది కేటీఆరే కదా. ఇయలో అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రావడానికి, పవన్ కళ్యాణ్ మీరు ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర వాళ్ళందరినీ